గోదారి గట్టుపైన సినిమా గోదావరి అందాలు, పల్లెటూరి సంస్కృతి నేపథ్యంలో సాగే ఒక సున్నితమైన మరియు భావోద్వేగమైన ప్రేమకథ. తండ్రి కూతుళ్ల అనుబంధం ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా తండ్రి పాత్రలో జగపతిబాబు నటన మరియు భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. 100 షార్ట్ ఫిల్మ్ల అనుభవమున్న దర్శకుడు సుభాష్ చంద్ర వినోదాన్ని జోడించి ఈ తరం ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు భీమవరం పరిసరాల్లో తీసిన విజువల్స్ సినిమాకు మంచి ఫీల్ను అందించాయి. క్లైమాక్స్ లో కామెడీ కొంచెం అసహజంగా ఉన్నప్పటికీ రొటీన్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా ఉన్న ఈ చిత్రాన్ని ప్రతి తండ్రి కూతురు తప్పక చూడవచ్చు. ప్రేమ కథా చిత్రం గోదావరి గట్టుపైన సక్సెస్ మీట్ గోదావరి జిల్లాలోని తణుకులో విజయవంతంగా జరిగింది. ముఖ్యంగా తణుకులోని వెంకటేశ్వర థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో నటీనటులతో పాటు అక్కడ డైరెక్టర్ సుభాష్ చంద్ర కూడా పాల్గొనడం అయితే జరిగింది. పూర్తి గ్రామీణ నేపథ్యంతో జరిగిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ సక్సెస్ మీట్ని అయితే నిర్వహించడం అయితే జరిగింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా సంబంధించి ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రుల మధ్య బంధాలు, అనుబంధాలు కావచ్చు, ప్రేమలు కావచ్చు వంటి వాతావరణాన్ని ముఖ్యంగా పల్లెటూరి గ్రామీణ నేపథ్యానికి తగ్గట్టుగా కళ్ళకు కట్టినట్టుగా ఇందులో చూపించడం అయితే జరిగింది. దీంతో ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలోనే ముఖ్యంగా రేలంగి గ్రామానికి చెందిన గుండె విజయ సూర్య సుందరబాబు జీవిత కథ ఆధారంగా అయితేనే ఈ సినిమాని అయితే నిర్మించినట్టు మేకర్స్ అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ప్రేమ కథ ఇతివృత్తంతో కూడిన ఈ సినిమా కావడంతో అది కూడా పల్లెటూరి వాతావరణానికి మిళితమైన ఈ స్టోరీ కావడంతో మంచి స్పందన అయితే లభిస్తుందని డైరెక్టర్ సుభాష్ చంద్ర అయితే తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ సినిమా విశేషాలను కూడా డైరెక్టర్ వివరించారు. దీనికి సంబంధించిన నేపథ్యం కూడా మంచి కథ ఇతివృత్తం కావచ్చు, ఇదంతా తమకు నచ్చి సినిమాని అయితే తీయడం జరిగిందని కూడా డైరెక్టర్ పేర్కొంటూ ఇందులో నటించిన నటీనటులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఈ కుటుంబ కథా చిత్రాన్ని లవ్ స్టోరీతో మిళితమైన ఈ సినిమాకి సంబంధించి ఎంతగానో ఆదరిస్తున్న గోదావరి గట్టుపైన ఫ్యాన్స్కు కానీ ప్రేక్షకులకు కానీ ఈ సందర్భంగా డైరెక్టర్ సుభాష్ చంద్ర అయితే ధన్యవాదాలు అయితే తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర థియేటర్లో జరిగిన సక్సెస్ మీట్లో హీరో సుమంత్ ప్రభాస్తో పాటు హీరోయిన్ నిధి ప్రసాద్, అదేవిధంగా స్థానికంగా నటించిన ఈ ప్రాంతానికి చెందిన నటులు వైటి మూర్తి, కోట రాంప్రసాద్, ఎస్ దొరబాబు, డిస్ట్రిబ్యూటర్ గోలప్రసాద్తో పాటు వెంకటేశ్వర థియేటర్ మేనేజర్ కానూరి రాంబాబు తదితరులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.